చేటా అన్నావు, సిక్సర్‌లో దూబే అన్నావు. ఏమైందమ్మా మీ సీఎస్‌కే? ధోని అంటే గేమ్ వేరే లెవెల్ ఉండేది. మీ కవరింగ్‌లకి ఏం తక్కువ లేదు గానీ కవరింగ్ కాదు, ఈవెన్ టీం కూడా బాగా మిస్ అయింది. అందుకోసమే అలా డిసప్పాయింట్మెంట్తో అలా ఆడారు మా వాళ్ళు. కరెక్టే. బట్ ఇదంతా నాకెందుకులే. మా ఆర్ఆర్ గెలిచింది అంటే నేను పెట్టి గెలిచా. సో, నో సల్లూన్. ఇంకో విషయం ఓకే, గుర్తుందిగా నీకు? గుర్తుంది. నువ్వు నాకు డిష్ చేసి పెట్టాలి. సరే, ఏం చేయాలో చెప్పు. తినేది మ్మ్. నువ్వేగా. మ్మ్. సరే గాయ్స్, ఒక పని చేద్దాం. ఏ డిష్ చేయాలో మీరు కామెంట్ చేయండి. ఆ డిష్ ఈ పాపతో చేపిచ్చేస్తా. ఓకే, ఐఎమ్ ఓకే. అమ్మయ్య, ఆల్రెడీ 2 గెలిచేసా. ఇంకా పక్కా నాతో బెట్టింగ్ వేయడానికి భయపడుతూ ఉంటావు. ఎందుకులే. హలో, ఉమ్? నేను కూడా ఒకటి గెలిచా. నో వే, ఇవాళ కూడా బెట్టుంది. ఓ, వేస్తావా? ఎస్. చూడు, ఆలోచించుకో, మళ్ళీ ఓడిపోతావు. ఓడిపోయినా పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ గేమ్కి నేను గెలుస్తా. అంటే ఇప్పుడు ఓడిపోతావు అని ఫిక్స్ అయిపోయినా. సరే సరే, ముందు పెట్టాను చెప్పు అయితే. బట్ వచ్చేసి ఇవాళ నేను గుజరాత్కి సపోర్ట్ చేస్తున్నాను. ఓకే. అమ్మయ్య, థ్యాంక్ గాడ్. ఎక్కడ నువ్వు పంజాబ్ అంటావేమో అనుకున్నా. బికాస్ ఐఎమ్ సపోర్టింగ్ పంజాబ్. మా అయ్యర్ మామ ఉన్నాడు. హలో, గిల్లేమన్నా తక్కువ? ఏం లేదులే. అయినా నేను పంజాబ్ సపోర్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంది. మా డింపుల్ పాప ప్రీతి చింత. అయితే బెట్ గట్టిగానే వేయాలి ఈసారి. ఆ, సరే, ఎంతైనా వేసుకో, నేను రెడీ. ఓకే, గుజరాత్ విన్ అవుతే, ఉమ్, నువ్వు ఓడిపోతే ఉమ్. హౌస్ హోల్డ్ వర్క్స్ అంతా చేయాలి వన్ డే. హౌస్ హోల్డ్ అంటే? కసు ఊడ్చాలి, గిన్నెలు తోమాలి, బట్టలు వాషింగ్ చేయాలి, బట్టలు ఆరేయాలి, ఓ, ఇవన్నీ చేయాలి. అదే. మరి నేను గెలిస్తే ఏంటి? నువ్వు గెలిస్తే ఉమ్. డేట్కి తీసుకొని వెళ్తా నేను. నువ్వా? అవును, ఎప్పుడు మీరేనా, మేము కూడా చేస్తాం. ఓ, ఈ ఆఫర్ బాగుంది గాయస్. అయితే గెట్ రెడీ ఫర్ డేట్ మా. గెలిచినప్పుడు చూద్దాం. పక్కా మేమే గెలుస్తాం పంజాబ్. సూపర్. అంత లేదు, పక్కా గుజరాత్ గెలుస్తుంది. గాయస్, మీరు కూడా గుజరాత్ గెలుస్తుందని కమెంట్ అయితే చేసేయండి. పంజాబే గెలుస్తుంది, మీరు కూడా కామెంట్ చేసేయండి గాయ్స్. ఎస్. నో,